కేజీఎఫ్ అనే సంస్థ, కేజీఎఫ్ అనే సంక్షిప్త పదాన్ని మనం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని వివరించి పలికేవాళ్ళం. ఆ గనుల నుండి మన దేశానికి ఎంతో బంగారం లభించింది. పరిశుద్ధమైన బంగారం లాంటి మనసున్న సమాజంలో పెద్దలు శ్రీ జట్టి కుసుమ కుమార్ గారితో కలిసి మన సమాజ సేవకు, సంక్షేమాన్ని, పురోభివృద్ధికి అంతర్జాతీయ మహా సంస్థలను, సమాజ ప్రముఖులు, సంఘాలతో సంప్రదించారు. ప్రపంచంలో అన్ని కమ్మ సంఘాలను, సంస్థలను, పెద్దలను, విజ్ఞులను మహా సంకల్పానికి జోహార్లు పలుకుతూ సంస్థను అన్ని విధాలా బలపరుస్తున్నామని, సహాయ సహకారాలు అందిస్తామని ఈనాడు సభకు విచ్చేశారు. భాగ్యలక్ష్మిలో వెలసిన ఈ భాగ్యనగరంలో మన సంస్థ ప్రారంభం కావడం నిజంగా మనకందరికి, కమ్మవారికి భాగ్యమని మనమందరం ఒక్కసారిగా కరతాళధ్వనులతో అందరికీ సభాముఖంగా తెలిపించుకోవాలని ప్రార్థన. శ్రీ జట్టి కుసుమ్ కుమార్ గారు, ఆయన సహచరులు ఈ మహా సంకల్పాన్ని కార్యరూపానికి తెచ్చి మన సమాజం ఉనికిని, స్థాయిని, ఔతన్యాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తున్నారు. కులములోనొకరు గుణవంతుడుండిన కులము వెలియు వాని గుణము చేత వెలయు వనములోన మలయజం ఉన్నట్లు అన్నగారు పేరు ఏమనగా, ఏదేని కులములోన ఒక గుణవంతుడుంటే వాని గుణముతో కులము ప్రఖ్యాతి చెందుతుంది. శ్రీగంధం వృక్షాలు వనానికి అడవికి ఎంత ప్రసిద్ధో ప్రఖ్యాతులుంటాయో ఈ విధంగా గుణవంతులు సమాజంలో మాన్యతనుందుతుంది. మన సమాజంలోని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ ఈ రోజు మనం ఈ ఐక్యతను, మన సంస్కృతిని, మన యొక్క ఆచారాలను ముందుకు తీసుకొని పోతూ, అదే విధంగా మన 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం మరీ తలుచుకుంటూ మన ఐక్యతకు, మన సంక్షోభానికి, మన పెంపుదలకు అన్నిటికీ కూడా ఆయన పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా కోరుకుంటూ, ఇప్పుడు మన సమాజంలో శ్రీ జట్టి కుసుమ్ కుమార్ గారి లాంటి గుణవంతులు, ధనవంతులు అనేక మంది ఉన్నారు. ఈ సభలో చాలా మంది కలరని కూడా నేను సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఇక మన ముందు కలిసి కేజీఎఫ్ అనే ఒక గొడుగు కింద మనమందరూ సహజీవనం, సమాజంలో అందరికీ మంచిది కల్పించేందుగా ఇక మన సమాజంలో పురోభివృద్ధికి ఎదురు లేదని చెప్పవచ్చు. ఈ సందర్భంలో బెంగళూరు మహానగరంలో కమ్మవారి సంఘాన్ని గురించి 4 మాటలు చెప్పడానికి సంఘాధ్యక్షులుగా మీ ముందుకు వచ్చాను. మన కుల పెద్దలు చాలా దూరదృష్టితో 1952లో బెంగళూరు కమ్మ సంఘాన్ని స్థాపించారు. వారికి విద్య, వైద్యం, సంక్షేమం, సౌలభ్యాలను కలిగించే ధ్యేయాలను ఉద్దేశించారు. ఏ శుభలగ్నంలో ఎంతమంది నిండు మనస్సుతో వారు కల్పించారో గాని సంఘం నానాటికి నేటికి తిరుగులేని అభివృద్ధి పదంలో ప్రగతి చెందుతోంది. ఒక మాటలో చెప్పాలంటే, మొదట ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభం చేసి, తర్వాత విద్య, వైద్యం అన్ని మన సంఘ సంస్థలకు గాని, మన జనాంగం గాని మంచిది కావాలని ఒక డిప్లొమా కాలేజీని స్థాపించారు. తర్వాత మెట్టుగా పైకి వెళుతూ ఒక కేఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. మళ్ళా 10 సంవత్సరాలకు కేఎస్ ఇంజనీరింగ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్థాపించారు. పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించాము. తర్వాత ఆర్కిటెక్చర్ కాలేజ్ ఉంది. రీసెంట్ గా 2 సంవత్సరాలకు ముందు పియూ కాలేజీలు స్టార్ట్ చేశాము. ఇవన్నీ స్టార్ట్ చేసి ఏర్పాటైన వారికి సాంస్కృతిక శిక్షణ, ఆరోగ్య, వైద్య, వృత్తి సేవలు అందిస్తున్నాము. మేమందరము కలిసి కేజీఎఫ్ ప్రారంభోత్సవానికి కర్ణాటక నుండి 200 మందికి దగ్గరగా వచ్చామని సగౌరవంగా తెలుపుకుంటున్నాను. వారందరి తరపున సగర్వంగా తెలియజేస్తూ, కేజీఎఫ్ సంస్థ విశ్వవిఖ్యాతిగా నిలబడి 10 కాలాల పాటు విశ్వవిఖ్యాతిగా కమ్మవారికి అన్ని సేవలు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, తాలూకాలకు, మండలాలకు, గ్రామాల వరకు, మారుమూల పల్లెల వరకు కూడా వారికి, పేదవారికి సేవలు అందించి చేస్తూ మేమందరము త్రికరణ శుద్ధిగా మా వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. సమాజంలో ఆర్థిక కొరత, ఏ విద్యార్థి చదివి ఆగిపోకుండా చూసుకోవాలని బాధ్యత మనం అందరినీ వహించాలి అని చెబుతూ, మేమందరము కూడా బలపరుస్తూ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కలకాలం కమ్మవారి పాలిట కల్పవృక్షంగా వెలిసి 3 పువ్వుల 6 కాయలుగా కొనసాగించి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, భాగ్యలక్ష్మి మాతకు, భాగ్యనగర వాసులైన అందరం కూడా నమస్కరిస్తూ, మరి నాకు ఈ సదావకాశానికి ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ ముఖ్యంగా ఈ కొన్ని మార్గదర్శకాలు, నా అడ్వైజర్స్ ఏమంటే, ముందుకి ఈ సభ, ఈ కేజీఎఫ్ అనేది, మనం కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనుకునే వాళ్ళం, అక్కడ బంగారు నిధులు లభించేది. అదే విధంగా మన జాతికి సహాయ సహకారాలు, విద్య, వైద్యం, బీద వాళ్ళకి సహాయం చేసే విధానాలన్నీ కూడా ఉండాలంటే మనకు పెద్ద నిధి కావాలి. అందరూ కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు కావచ్చు, అందరూ సౌకర్యంగా ఉండే వాళ్ళు అందరూ కూడా ఈ కేజీఎఫ్ సంస్థకు కావాల్సిన ఫండ్స్ ఇచ్చి వాళ్లకు
అన్ని విధాలా సహాయం చేసేదానికి కూడా మార్గదర్శనం కావాలని మరీ కోరుకుంటూ, ముఖ్యంగా డెవలప్ అవుతా కూడా ఈ కేజీఎఫ్ ద్వారా ఒక మెట్రిమోనియల్ వింగ్ ను కూడా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా మన అధ్యక్షుల గారికి మనవి చేస్తూ, అదే కాకుండా మన విద్యావంతులు మన జాతిలో విద్యావంతులు ఎక్కువగా ఉండేదాని వల్ల హైదరాబాద్ లో కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీని ఫ్రీ కోచింగ్ సెంటర్ ని కూడా స్టార్ట్ చేసి ఉన్నత విద్యల్లో మనందరికీ తెలుసు, నార్త్ ఇండియాలో ఇంటర్నల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న మన కంపారిటివ్లీ సౌత్ ఇండియన్ కు వాళ్ళకి పోలిస్తే మన నాలెడ్జ్ లో మన విద్యార్థులు ఉత్తమ స్థానంలో ఉన్నారు. కానీ మనకు లభించేది ఐఏఎస్ ఐపీఎస్ 10-15% మాత్రమే సౌత్ ఇండియాలో. దాన్ని అభివృద్ధి చేసి మన వాళ్ళని అంత పెంపొందించాలంటే మనం ముందరికి ఎప్పుడు మనకు అనుకూలమైనప్పుడు మా జట్టి కుసుమ కుమార్ గారికి మనవి చేస్తున్నది ఏమంటే, ఒక ఫ్రీ ఐఏఎస్ అకాడమీని ఒకటి కూడా స్థాపించి ఒక బ్రాంచ్ గా వాళ్లకు సహాయాలను అందించి మన వాళ్ళని కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఎక్కువ మందిని ప్రోత్సహించాలని మరీ కోరుకుంటూ, మీరు నాకు ఇచ్చిన సదావకాశానికి మీకు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ నా భాషను విరమించుకుంటాను. జై కర్ణాటక, జై ఆంధ్ర, జై తెలంగాణ అండ్ జై తమిళనాడు అండ్ జై కేజీఎఫ్.